హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు ఒక బ్రదర్ మొబైల్లో ఫోటోపియాలో థంబ్నెయిల్ ఎలా క్లియర్గా చేయాలన్నది కొంచెం చెప్పు భయ్యా అని అడిగారు. సో ఈ థంబ్నెయిల్ నాకు పంపించి సేమ్ ఇలాగే మంచి ఫాంట్స్ వాడి క్లియర్గా టెక్స్ట్ కనపడాలంటే మనం ఏం చేయాలన్నది దయచేసి వీడియో చేయనున్నారు. తప్పకుండా ఇది నేను నీకోసం చేస్తాను. ఫ్రెండ్, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. తన కోసమే కాదు, అందరికీ యూజ్ అవుతున్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఇది సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అనమాట. మనం చేసేది ఏమీ ఉండదు. మీరు వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గంట నొక్కితే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తాయి. మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. సో లెట్స్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను మొబైల్లో గూగుల్ క్రోమ్లో ఫోటోపియా అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే వచ్చిందో అది ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్నాక న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాను. న్యూ ప్రాజెక్ట్ ఇక్కడ 1280x720 థంబ్నెయిల్ సైజ్. ఓకే, క్రియేట్ అన్నాను. ఇక్కడ చూడండి, క్రియేట్ అన్నాక మనకు క్యాన్వాస్ ఈ విధంగా ఉంటుంది. 2 ఫింగర్స్తో మనం దాన్ని మూవ్ చేసుకోవచ్చు, పెద్దగా పైకి జరుపుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కావాలి. నాకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ థంబ్నెయిల్కి తను చూపించిన రెఫరెన్స్ థంబ్నెయిల్లో అసలు ఏమేమి ఉంది ఎగ్జాక్ట్ అలాగే కాకుండా మనం కొంచెం ఇమేజ్ మార్చి చేస్తున్నాం అనమాట. సో మనకి ఏమైతే ఇమేజెస్ కావాలో గూగుల్లో మంచి క్వాలిటీ ఇమేజెస్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఫైల్లో ఓపెన్ అండ్ ప్లేస్ క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అవుతుందో ఫీల్డ్స్ ఇమేజ్ నేను అది ఇంపోర్ట్ చేసుకున్నాను. సో దాన్ని కరెక్ట్గా క్యాన్వాస్కి ఫిట్ అయ్యే విధంగా స్కేల్ చేసుకుంటున్నాను. చూడండి, స్కేల్ చేసుకున్నాక ఇది మనకు కనపడట్లేదు, మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లేయర్స్లో అది మన వైట్ బ్యాక్గ్రౌండ్ కింద ఉందన్నమాట, దాన్ని మనం పైకి జరుపుకోవాలి. సో చూడండి, ఇక్కడ లేయర్స్ ఆప్షన్ ఉంది రైట్ సైడ్లో. దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ని గట్టిగా పట్టుకొని పైకి గుంజితే అది పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. నెక్స్ట్ నేను ఇంకో ఓవర్లే లాగా ఇంకో ఇమేజ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. సో మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అండ్ ప్లేస్ అంటున్నాను. చూడండి, మళ్ళీ ఇంకో ఇమేజ్ డార్క్ క్లౌడ్స్ ఇమేజ్ అనమాట. ఇది పైన మనకు క్లౌడ్స్ లేవు కదా ఫీల్డ్ ఇమేజ్లో. సో ఈ క్లౌడ్స్ యాడ్ చేస్తున్నాం అనమాట. సెట్ చేసుకున్నాక దీనికి మనం ఆ ఒపాసిటీ బ్లెండింగ్ మోడ్ అనేది మార్చుకోవాలన్నమాట. సో పిక్చర్ కరెక్ట్గా ఫిక్స్ అయ్యే విధంగా సెట్ చేసుకుని లేయర్స్లోకి వెళ్ళి బ్లెండింగ్ మోడ్స్లో నార్మల్ టు ఓవర్లే పెట్టుకున్నాను నేను. నార్మల్ టు ఓవర్లే పెడితే చూడండి, మనం ఆల్రెడీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్కి అది సింక్ అయిపోయింది. చూడండి, కరెక్ట్గా దాన్ని ఫిక్స్ అయ్యే విధంగా సెట్ చేసుకున్నాం. మనకు బ్యాక్గ్రౌండ్ ఓకే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అండ్ ప్లేస్ అని రైతు బొమ్మను నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. అది కూడా సేమ్ మనకు కింద వస్తుంది కాబట్టి లేయర్స్లోకి వెళ్ళి ఆ కింద ఉన్న లేయర్ని గట్టిగా పట్టుకొని పైకి గుంజితే లేయర్స్ అన్నిటి పైకి గుంజితే అది పైకి వస్తుంది మనకు. అప్పుడు రైతు బొమ్మ, ఫార్మర్ బొమ్మ అనేది కనిపిస్తుంది. సో అది మీకు ఏ విధంగా కావాలంటే మీ క్రియేటివిటీ మీకు ఇష్టం అనమాట. రైతు బొమ్మ పెద్దగా పెట్టాలనుకుంటున్నారా, అయితే రెఫరెన్స్ ఇంకో ఇమేజ్ ఉంది దాన్ని పెద్దగా పెట్టాలనుకుంటున్నారా, మీ క్రియేటివిటీ దగ్గరగా పెట్టుకోండి. సో ఇక్కడ నేను రైతు బొమ్మ చిన్నగా పెట్టి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో అన్వేషణ అనేది ఒక ఫోటో, ఇది కొంచెం పెద్దగా పెడదాం అనుకుంటున్నాను. అంటే ఆయన మన సబ్స్క్రైబర్ ఎవరైతే అడిగారో ఆ థంబ్నెయిల్లో ఆయన ఫోటో ఉంది కాబట్టి ఆయన ఫోటోను నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నవి. మనం కొంచెం జాగ్రత్తగా క్లియర్గా ఉన్న ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. ఓకే, చూడండి, టెక్స్ట్ ఏముందో చూసుకొని మనం ఇమేజ్ సెట్ అయిపోయాక టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. చూడండి, పురుగుల మందు వాడకం పై అనేది ఫస్ట్ టైటిల్. దాన్ని సెలెక్ట్ చేసి సెర్చ్లో తూర్జటి అని కొట్టాను. ఫాంట్ అప్లై అయిపోయింది. బ్లాక్ టెక్స్ట్ ఉంది కాబట్టి మనకు కనపడట్లేదు. బ్లెండింగ్ మోడ్స్కి వెళ్ళి నేను కలర్ ఓవర్లే వైట్ ఇచ్చాను. అంటే కావాల్సిన సెట్టింగ్స్ చేసుకుంటాను. మరి మనకు కనపడట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. ఆ లేయర్స్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఆ బాక్స్ వెళ్ళిపోతుంది. సో నేను డిఫాల్ట్గా నాకు తెలుసు కాబట్టి కొంచెం స్పీడ్గా చేసేస్తున్నాను. ఎందుకంటే ఇంకా స్లో చేస్తే మన వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఇది గమనించండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. కానీ మనం కలర్ ఓవర్లో వైట్ ఇస్తే మనకు ఎందుకు బ్లాక్ చూపిస్తుంది అని అంటే ఇన్నర్ షాడో మేబీ ఎక్కువ ఉంటాయి. ఇన్నర్ షాడో నేను తీసేస్తున్నాను. చూడండి, ఇక్కడ స్ట్రోక్ ఇచ్చాము, డ్రాప్ షాడో ఇచ్చాము, అన్ని ఇచ్చాము. ఇన్నర్ షాడో ఇచ్చాము, చూడండి వైట్ కలర్ వచ్చేసింది. బట్ ఇక్కడ మనకు డ్రాప్ షాడో కొంచెం పెంచుకోవాలి, కొంచెం బ్లాక్నెస్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ ఇమేజ్ మీద అయినా సరే టెక్స్ట్ క్లియర్గా ఎలివేట్ కావాలంటే డ్రాప్ షాడో బ్లాక్ ఇచ్చుకొని దాన్ని కొంచెం థిక్గా ఇచ్చుకోవాలి. దాంట్లో స్ప్రెడ్డింగ్ అంటే సైజ్ అనేది కొంచెం పెంచుకొని థిక్నెస్ అనేది పెంచుకున్నాం అనుకోండి, డ్రాప్ షాడో అది
ఏ టెక్స్ట్ అయినా సరే, ఏ ఇమేజ్ మీద అయినా సరే క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ టెక్స్ట్ వచ్చేసి పురుగుల మందు వాడకంపై. ఓకే, నాకు ఇంకా కొంచెం ఎక్కువ డార్క్నెస్ కావాలి డ్రాప్ షాడోలో. చూడండి, ఇప్పుడు మనకు ఆ ఎడ్జ్లో కనిపిస్తుంది పురుగుల మందు యొక్క స్టార్టింగ్ లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని నేను బ్లెండింగ్ మోడ్ నార్మల్ సెట్ చేసుకొని ఒపాసిటీ పెంచుకొని డిస్టెన్స్ని కొంచెం తగ్గించుకొని సైజ్ అండ్ స్ప్రెడ్ని పెంచుతున్నాను. చూడండి, అక్కడ ఆ డార్క్నెస్ అనేది పెరిగింది ఆ టెక్స్ట్ దగ్గర. సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఇంకో టెక్స్ట్కి వెళ్తాం. రైతుల, పురుగుల మందు వాడకంపై రైతులు ఏమంటున్నారు, రైతులా కాదు రైతులు. ఓకే, ఇది నేను పెద్దగా పెడదాం అనుకుంటున్నాను. అంటే రైతుల గురించి కదా ఎస్పెషల్లీ టెక్స్ట్. అంటే టైపోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని టెక్స్టులు పెద్దగా పెట్టాలనుకున్నాం, అన్ని టెక్స్టులు చిన్నగా పెట్టాలనుకున్నా కరెక్ట్ కాదు. సో ఈ రైతులు అనే టెక్స్ట్ని పెద్దగా పెట్టుకొని మనకు కనబడేలాగా సైడ్కి పెట్టుకొని బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్తున్నాను. ఇక్కడ గ్రేడియంట్లో మనకు తను చెప్పిన థంబ్నెయిల్లో ఎల్లో అండ్ ఆరెంజ్ టింట్ ఉంది కాబట్టి సో నేను అదే అప్లై చేస్తాను. బట్ కొంచెం చేంజ్ చేస్తాను, ఎగ్జాక్ట్లీ పెట్టకుండా కొంచెం చేంజ్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ కలర్ సెలెక్షన్ మీ ఇష్టం. నేను ఇక్కడ రివర్స్ సెలెక్షన్ చేస్తున్నాను. చూడండి, ఎల్లో పైకి ఆరెంజ్ కిందికి వచ్చేలా పెట్టుకున్నాను. ఓకే, స్ట్రోక్ ఇస్తున్నాను డిఫాల్ట్ బ్లూ. మనకి ఎప్పుడైతే థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంది కాబట్టి నేను స్ట్రోక్ కూడా బ్లూ ఇచ్చాను. బ్లాక్ తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఇన్నర్ షాడో కలర్ బ్లాక్ ఉంది కాబట్టి మనకు ఆ రకంగా అనిపిస్తుంది. దాన్ని మనం వైట్ ఇచ్చేసారు. క్రిస్టల్ క్లియర్ వైటే ఇచ్చుకోవాలి. వైట్ ఇచ్చినాక బ్లెండింగ్ మోడ్ కలర్ డాచ్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కలర్ డాచ్ పెట్టుకుంటే అది కొంచెం షేడింగ్ లాగా వస్తుంది. సో ఓకే, కలర్ డాచ్ పెట్టుకొని నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను. చూడండి, ఆ టెక్స్ట్ దగ్గర గమనించండి మీరు. ఆ డిస్టెన్స్, ఆ స్ప్రెడ్, సైజ్ అనేది మీకు నచ్చినట్టుగా. సైజ్ చేస్తేనేమో స్మూత్నెస్ పెరుగుతుంది, అవసరం లేదు మనం పెంచవద్దు. ఓకే, డిస్టెన్స్ మాత్రం కొంచెం పెంచుకున్నాను. చూడండి, ఎంత ఎడ్జెస్లో వైట్ కలర్ మంచిగా లైటింగ్ లాగా అనిపిస్తుంది. సో దాని సైజ్ పెంచితే అందులో సింక్ అయిపోతుంది కలర్. చూడండి, దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మీ క్రియేటివిటీ తగ్గట్టుగా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ నేను డ్రాప్ షాడో పెంచుతాను. చూడండి, బ్లాక్ కలర్ ఆబ్వియస్లీ పెట్టాను. సో ఓకే, దీని తగ్గట్టుగా డ్రాప్ షాడోని కలర్ పెంచుకొని ఓకే చేసుకున్నాను. చూడండి, రైతులు అనేది ఎంత బాగా అనిపిస్తుందో ఎల్లో కలర్తో, బ్లాక్ డ్రాప్ షాడోతో. సూపర్ కదా. పురుగుల మందు వాడకం ఏదైనా సరే, మీరు ఏ తొమ్మిదైనా సరే ఆ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో డార్క్ కలర్ ఏదైనా మీరు అప్లై చేస్తే ఆటోమేటిక్గా క్రిస్టల్ క్లియర్గా అది మనకు టెక్స్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ రైతులు ఏమంటున్నారు అని టైప్ చేస్తాను. ఇవన్నీ నేను తెలుగు ఫ్రీ ఫాంట్స్, సిలికాన్ ఫాంట్స్తో చూపిస్తున్నాను. అను ఫాంట్స్ కూడా సేమ్ ప్రాసెస్. ఏ ఫాంట్ అయితే ఏంటి, మనం చేసే పని ముఖ్యం, మనం అప్లై చేసే కలర్స్ ముఖ్యం, మనం యూజ్ చేసే టైపోగ్రఫీ ముఖ్యం, మన థంబ్నెయిల్ యొక్క ప్లాన్ ముఖ్యం. ఇవన్నీ మనం ఫస్ట్ ఫర్దర్గా మైండ్లో అనుకున్నాకే మనం థంబ్నెయిల్ డిజైన్ స్టార్ట్ చేయాలి. మనకు ఎలాంటి ఎలిమెంట్స్ అవసరం అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎలాంటి టెక్స్ట్ అవసరం అది టెక్స్ట్ టైప్ చేసి దానికి అప్లై చేయాలి. ఇక్కడ నేను చూడండి, పురుగుల మందు వాడకంపై అనే దానికి వైట్ కలర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమంటున్నారు దాంట్లో సేమ్ అదే వైట్ కలర్ స్ట్రోకు డ్రాప్ షాడో యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేయాలి. కలర్ ఓవర్లే వైట్ ఇచ్చేసారు. అప్పుడు మనకు థంబ్నెయిల్ చూడడానికి కనువింపుగా ఉంటుంది. సో చూడండి, పురుగుల మందు వాడకంపై రైతులు ఏమంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ లైవ్ కావాలి, నాకు లైవ్ బ్యాడ్జ్ కావాలి కాబట్టి గూగుల్కి వెళ్ళి నేను అది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. గూగుల్లో లైవ్ అని సెర్చ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫోటోపియాలోకి ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓపెన్ అండ్ ప్లేస్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకొని ఫిక్స్ సెలక్షన్ కానీ అండ్ మ్యాజిక్ వన్ టూల్తో కానీ మీరు సెలెక్ట్ చేసి ఎడిట్లో క్లియర్ అంటే ఆ వైట్ ప్లేస్ అనేది పోతుంది. అండ్ దెన్ ఎడిట్లో డీసెలెక్ట్ అంటే ఆటోమేటిక్ సెలెక్షన్లో డీసెలెక్ట్ అన్న ఆటోమేటిక్గా అది సెలెక్షన్ అనేది పోతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని కరెక్ట్గా మనకు కావాల్సిన ప్లేస్లో సెట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, కావాల్సిన ప్లేస్లో లైవ్ అనే బ్యాడ్జ్ని అటు పెద్ద కాకుండా అటు చిన్న కాకుండా సెట్ చేసుకొని పెట్టుకున్నాం. మీకు ఎప్పుడైనా థంబ్నెయిల్ అడ్జస్ట్మెంట్ రాకపోతే దాన్ని కొంచెం 2 ఫింగర్స్తో ఇలా మూవ్ చేయండి, అంటే జూమ్ అవుతుంది. అప్పుడు మీరు ఏదైనా సరే క్లియర్గా జరుపుకో వస్తుంది. టెక్స్ట్ అయినా సరే, ఇమేజెస్ అయినా సరే, ఇంకేమైనా ఎలిమెంట్స్ అయినా సరే. సో ఇలా మీకు ఇమేజ్ యొక్క కలర్ కరెక్షన్ చేసుకోవాలంటే దాన్ని క్లిక్ చేసి ఫిల్టర్స్లోకి వెళ్ళి కెమెరా రా ఫిల్టర్స్లో మీ ఇమేజ్కి అనుగుణంగా మీకు తగ్గట్టుగా ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్స్, బ్లాక్స్ పెంచుకోవాలి. ఇప్పుడు ఫేస్లో వైట్నెస్ లేకపోతే వైట్నెస్ పెంచుకోవాలి, షాడోస్ లేకపోతే షాడోస్, బ్లాక్స్ ఎక్కువ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువైనా అనుకున్నాను వైట్స్,
కాంట్రాస్ట్ పెంచి హైలైట్స్ పెంచాను. వైట్స్ కూడా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, వైబ్రెన్స్ పెంచాను, చాలా ఎక్కువ వైబ్రెన్స్ అయిపోయింది. సో ఇమేజ్ తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుంటే బెటర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ రైతుది కూడా అలాగే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ పిఎస్డి అంటే అది మనకు నేమ్ అడుగుతుంది. మీరు ఏ నేమ్తో చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇచ్చి దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దాన్ని జేపీజీ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పిన వీడియో లాగా ఎక్స్పోర్ట్ యాజ్ అని పిఎన్జీ కానీ జేపీజీ కానీ చేసుకోవాలి. నేను జేపీజీ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రీనే కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం అది మీ ఇష్టం. మీకు ఈ కంటెంట్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతే ఇలాంటి కంటెంట్ మీకు చాలా వరకు వస్తుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నన్ను కామెంట్లో అడగొచ్చు. వాట్సాప్లో, టెలిగ్రామ్లో కూడా మీరు అడిగితే తప్పకుండా నేను కామెంట్కి రిప్లై కంపల్సరీ ఇస్తాను. కొంచెం లేట్ అయినా రిప్లై మాత్రం గ్యారంటీగా ఇస్తాను. మీరు ఎలాంటి వీడియోస్ కావాలన్నా అలాంటి వీడియోస్ మాత్రం గ్యారంటీగా చేస్తాను. సో వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.